హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నాము. అదేమిటంటే ఒక బండి మన బ్రదర్ వాళ్ళకి తెలిసిన అతని వాళ్ళ బండిని పిలిపిస్తున్నాడు. మన గణేష్కి ఒక 500 ఇవ్వాలి, పెట్రోల్ బంక్ దగ్గరికి రమ్మని చెప్పాడు. అప్పుడు అతను వస్తాడు. అప్పుడు మేమిద్దరం పోయి ఆ బండి మీద ఫైనాన్స్ ఉంది అని మీరు చెప్పి ఆ బైక్ సీజింగ్కి వచ్చిందని ఆ బైక్ని సీజ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అప్పుడు అతని స్పందన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వాచ్. సార్ ఇది మీదేనా బైక్? ఇది S29L3586 ఇదేగా. దీని మీద ఫైనాన్స్ ఉందండి, సీజింగ్ వచ్చింది ఫైనాన్స్. ఇప్పటికి 4 months అవుతుంది కట్టక ఈఎంఐ. ఫైనాన్స్ సీజింగ్ వచ్చింది. సూర్యాపేట కానీ మాకు సీజింగ్ వచ్చి నెల అవుతుంది. మాకు సీజింగ్ వచ్చి ఇచ్చిన బాబాయ్ బండి మీద ఫైనాన్స్ ఉందా? ఇస్తా సర్లే, ఎటు పోదు మీకు ఇస్తాం, మేము ఎన్నో ఉంటాం. ఫైనాన్స్ S29L3586 ఆఫీస్ కంప్లీట్ పెట్టేసి వచ్చిర్రు. సీజింగ్ ఆఫీస్ కంప్లీట్ పెట్టేసి బండి మనకు పెడదాం ఒకసారి. అదే వచ్చిండు బాబాయ్. సుంకునా? అదే నాగరాజు ఇదేనా? గణేష్ అని మాట్లాడమా ఇచ్చిండు. ఓకే మరి వెళ్తాలే నేను. ఇచ్చిండు 500 ఇచ్చిండు. 4 months అవుతున్నాను జూన్ బట్టి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎవరు ఇద్దరు వచ్చిర్రు మరి. ఎవరు అంటే మొత్తం 30,000 తీసుకుంది వీళ్ళు. ఇద్దరు వచ్చిర్రు. ఎవరో మరి అడుగుతలే, అడిగి చెప్తా, మాట్లాడతా మొత్తం. ఇంకా ఇప్పటికి 30,000 4 months డ్యూ ఉంది అన్నట్టు. 4 months అంటే 3,000, 4 ముళ్ళ 12,000 కట్టాలి ఇప్పుడు. సార్ ఒక 2-3 days లేదు అట్లా ఉంటుంది. ఇప్పటికి మేము తిరగబట్టి 4 నెలలు అవుతుంది ఇప్పటికి. నువ్వు చెప్పొచ్చు ఆయనకైనా మరి. వెంకటమావు చెప్పొచ్చు అయిపోగా సీజింగ్ దాకా ఉంచుకోవద్దు. బండి తీసుకపోడు ఏం లేదు, ఏదన్నా ఉంటే సీజింగ్ వచ్చిన తర్వాత మన టైం అనేది ఉండదు అసలు. ఎట్టి పరిస్థితి మీకు తెలుసు, సీజింగ్ అంటే తెలుసు. లేదు ఫోన్ ఎత్తట్లేడు, ఇంకో నెంబర్ ఉంటుంది. నెంబర్ చేస్తే ఈ నెంబర్ ఎవరిది? ఇది కొంచెం చెప్తా, ఒక నిమిషం నెంబర్ చెప్తా. కనీసం ఫోన్ అన్న ఎత్తి రెస్పాన్స్ ఉండాలన్నా వద్దా? రెస్పాండ్ కావాలి. ఇంత దూరం తెచ్చుకోవద్దు ఎప్పుడైనా బండి తీసుకున్నప్పుడు. ఈ నెంబర్ ఎంత అంటే 83-283. ఎత్తట్లేడు. పోయిన మంత్ ఒకసారి ఫోన్ ఎత్తిరు, ఎత్తి సార్ ఫైనాన్స్ కోసమే తిరుగుతారు. మంచిగా కావాలి సార్, మంచిగా కడతారు సార్, నెలలు కడతారు సార్ అని తిరుగుతారు. తీరా బండి సీజింగ్ వచ్చిన తర్వాత నాకు 2 రోజులు 3 రోజులు ఈ టైం అని అడుగుతున్నాను. అట్లా ఉండదు, ఏది ఉన్నా కానీ. ఇప్పుడు మా బాబాయ్ దగ్గర ఉంటుంది. మీ బాబాయ్ ఎవరో ఫోన్ ఎత్తాలి కదా, ఫోన్ ఎత్తి ఆన్సర్ చేయాలి. ఆఫీస్ ఏ నెంబర్కి వెళ్ళి చేసినా ఫోన్ ఎత్తట్లేడు. మాట్లాడు ఒకసారి, ఆయన ఫోన్ నెంబర్ ఎందుకు ఫోన్ చేయాలి ఒకసారి. ఫోన్ చేసి ఏదున్నా కానీ ఏదన్నా ఫైనాన్స్ బిజీగా ఉన్నప్పుడు ఫైనాన్స్ కోసం ఎన్నిసార్లు 30,000 రావాలి మనకు. ఇప్పుడు 4 నెలలు అంటే 4 ముళ్ళ 12,000 అంటే ఇంకా 10 నెలలు ఉంది డ్యూ. దాని మీద 30,000 అన్నట్టు. ఈ చెక్ బౌన్స్ చార్జెస్ చేసినా కూడా ఊకే అసలు ఊకే చేసేది. ఈ చెక్ బౌన్స్ చార్జెస్ అయ్యి అంటే మళ్ళీ ఎక్స్ట్రా పడతాయి ఇప్పుడు 4 months కి. చార్జెస్ ఇవన్నీ పడతాయి మొత్తం. మేము తీసుకుని 4 రోజులు అయితే నువ్వు సూర్యాపేటలో తిరగబట్టి ఎక్కడ దొరకట్లేదు అసలు. ఈ బైక్ మళ్ళీ సూర్యాపేట ల్యాండ్ ఓవర్ అవుతుంది, హైదరాబాద్ తీసుకోపో ఏడిపోతుంది తెలియదు. మళ్ళీ ఇప్పుడు సీజింగ్ అంటే ఇక్కడనే ఉండాల్సిన అవసరం లేదు, హెడ్ ఆఫీస్ వెళ్ళిపోతుంది. ఫోన్ ఎందుకు ఎత్తాడు చెప్పు. ఆయన ఎవరైనా అసలు మీ బాబాయ్ ఏం పని చేస్తాడు? ఒకసారి ఫోన్ చేసి కలిపి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి బండి తీసుకుపోతున్నావు. మీ బాబాయ్ వస్తాడో నువ్వు వస్తావు మాకు తెలియదు, బండి అయితే తీసుకుపోతున్నావు. సార్ ఒక నిమిషం మాట్లాడు. బండి ఫోటో ఇవన్నీ చూపించి ఆ షాప్ ఈ షాప్లు అక్కడిక్కడ అడిగితే ఈ ఏరియాలో తిరుగుతుంటే మీరు ఇక్కడ వేసిన పొద్దు నుంచి ఇట్లా ఉన్నాం మేము.
టిఫిన్ కూడా చేయలే. అదే మీరు టిఫిన్ కూడా చేయాలి అంటే మేము ఈ టైంకు ఇటు సైడ్ వచ్చినాం కాబట్టి మాకు అవుపడ్డది. బండి నెంబర్ సేమ్ చూసినట్టు ఉంది, చూసినాం అంతగా. భయం వస్తుందా? మీరు కూడా ఎట్లా ఫోన్ ఇక అంతే ఇక మనిషి అంతే ఇక ఫోన్లు ఎవరు ఫోన్లు ఎట్టాడు చేయడు ఏది ఉండదు ఇక ఇట్లనే చేస్తాడు. ఏదైనా ఉంటే రెస్పాన్స్ ఉండాలి, దానికి ఒక బాధ్యత ఉండాలి. ఫోన్ వేసి కొత్త నెంబర్లకి చేస్తాడు ఒక్కటే మాట ఇక ఇన్న ఫైనాన్స్ అనగానే కట్ చేస్తాడు, ఫైనాన్స్ అనగానే కట్ చేస్తాడు. ఏదన్నా ఒకటి చెప్పాలి, చేయాలి. దానికి మాకు పోయిన నెలే వచ్చింది సీజింగ్ యాక్చువల్ గా. అప్పుడు ఫోన్ ఎత్తిండు, ఇస్తాం సార్ 2 days లో 1 day ఇస్తాం అన్నాడు. నువ్వన్న గట్ట అయిపోగా బాబాయ్ కడుతుందని నేను అనుకున్నా. నాకు ఏదని తెలిసి నేనే కడతాను. నా పేరు మీద అదే నాగరాజు పేరు మీద ఉంది. మీరేనా నాగరాజు? ఎవరిది బండి అసలు? మీదా ఆసాడదా? బాబాయ్ది నాది, ఇద్దరం కలిసి వాడుతుంది. ఇద్దరు కలిసే వాడుతుంది, కానీ ఇద్దరు కలిసి ఫైనాన్స్ అయితే కట్టట్లేరు. కానీ ఇద్దరు కలిసి ఫైనాన్స్ అయితే కట్టట్లేరు. నాకు తెలియదు సార్, ఎన్ని రోజులు నాకు తెలిసి నేనన్న కట్ట. అదే 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 లేట్ అవుతుంది మనకి. లంచ్ చేయాలి, లంచ్ చేయాలి. ఏమనుంటే మరి చూడు, అమౌంట్ ఏమనుంటే వాళ్ళకి చెప్పు, ఆయనకు ఒకసారి ఫోన్ చేయి మరి. అది మన ఆఫీస్ కాడికి రాదు ఒకసారి వచ్చి చేస్తుండా మాట్లాడు. బాబాయ్ ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి బండి ఫైనాన్స్ ఉందంట, తీసుకుపోతాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పేరు ఒకళ్ళది, నెంబర్ ఒకళ్ళది, ఏందో అసలు ఫోన్ నెంబర్ ఒకళ్ళది, పేరు ఒకళ్ళది. ఇది అసలు ఏదో అర్థం కావట్లేదు నాకు. ఇది అమ్ముతే 30,000 వస్తాయా సార్? ఇది అమ్ముతే ఏ మోడల్ మరి? ఇది ఏ మోడల్? ఇది 20 వస్తాయి. 20,000 అయితే వస్తాయి. 20,000 అయితే. ఎందుకంటే అట్లా కూడా మాకే ఫైనాన్స్ సరే, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిర్లే అప్పుడు. కానీ 20,000 దాకా వస్తాయి. కొత్త బండి అది 60,000 ఉన్నట్టు. సరే మనకెందుకు ఆఫీస్ గొప్ప చెప్తే వాళ్ళు చూసుకుంటారు, మనకి సార్ చూడండి సార్, లేదు బాబు ఉండదు. మీ బాబాయ్ ఒకసారి ఫోన్ చేయరు. ఎట్లా ఉంటది ఫైనాన్స్ అన్నప్పుడు? నువ్వు చెప్పిన ఫైనాన్స్ అని చెప్పినావా? ఫైనాన్స్ అని చెప్పలే. ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు వచ్చిరా అని చెప్పినావా? బాబాయ్కి చెప్పిన, అసలు ఆయనకి చెప్పలే. మీరు ఫోన్ చేసే నెంబర్ ఆయన ఎత్తట్లేడా? ఫోన్ చేయరు మరి, ఏదో రకంగా ఫోన్ చేసి మాట్లాడరు. ఏదున్నా కానీ సీజింగ్ ఇప్పుడు మాకు ఇబ్బంది. వాళ్ళు ఇప్పుడు మీరు దొరికిందని అలా వాట్సాప్ పెట్టినాం, గ్రూప్ అయిపోయింది సార్, ఫోటో తీసి పెట్టినాం ఆల్రెడీ. పెట్టినప్పుడు వాళ్ళు సీజింగ్ మరి బండి మీరేం తీసుకురాలే అంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు నాకేదో లంచ్ వేసి అదేదో చేసినట్టు ఉంటది మొత్తం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు నీ కాడ ఇంకో అంత తీసుకొని వాళ్ళు మళ్ళీ బంధువులు వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు జాబ్లకే ఇప్పుడు నేను ఒకటి అంటున్నా ఏంటంటే, నేను చెప్పింది ఒకసారి మీరు మీ ఇంటి అడ్రస్ ఎక్కడ? మీరు జనగాం క్రాస్ రోడ్ నాగరాజు అంటే ఎవరైనా చెప్తారు. మామూలుగా జెన్యూన్ గా అనిపిస్తుంది. చూస్తేనే మామూలుగా ఇప్పుడు నేను అనేది ఏంటంటే బ్రదర్, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ బండి దొరికిందని ఫోటో తీసి అలా వాట్సాప్ పెట్టినాం మా గ్రూప్లలో. పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ మేము పోయినాం అనుకో, లేదు మళ్ళీ 2 days ఇస్తా అన్నాడు అంటే ఏమైతే అంటే మా జాబ్లకే ప్రమాదం వస్తుంది, మా జాబ్లకే ఎసరు వస్తుంది. ఉన్నది బాయ్ ఏదో బాయ్ అన్నట్టు ఉంటది, అన్నట్టు ఉంటది. ఇప్పుడు నీ పేరు చూసి నేనేదో పోనీలే మనోడు అమ్మ ఆయన ఏదో 3-4 నెలలు ఫోన్ ఎత్తలేదు ఇయ్యలేదు అంటాం. నీ పేరు చూసి రావద్దు. సీజింగ్ కాడికి రావద్దు. అప్డేట్ అయింది, వాట్సాప్ పెట్టినాగా. ఓకే రైట్, ఏం కావాలి మామూలుగా తీసే, ఏం కాదు. ఫోన్ ఎత్తట్లేడు, ఏదో ఒకటి రెస్పాన్స్ చేయి దాన్ని. 2 days లో నేను 2 days లో కడతావా? ఈ బంక్ వాళ్ళని ఒప్పిస్తావా? పెట్రోల్ బంక్ వాళ్ళని? ఓనర్ ఉండరు కదా సార్, వాళ్ళంతా ఎంప్లాయీస్ మరి ఇప్పుడు అసలైన ఫోన్ ఎందుకు ఎత్తట్లేడు? ఆ బైక్ తీసుకపోతే ఆయనే వస్తాడు అంటున్నా నేను. నా పేరు మీద మా వాళ్ళు కొంచెం సీరియస్, ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తున్నా దానికి. మా వాళ్ళు కొంచెం సీరియస్,
ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తున్నా దానికి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ సార్ ప్రాబ్లం ఆ సార్కు ఉంటాయి. 50% పేమెంట్ చేపించుకొని రసీదు రాపించి 2 days టైం ఇద్దాం. ఇప్పుడు 30,000 ఉంది కదా సార్. 30 అంటే ఇప్పుడు 4 months కదా, 4 ముళ్ళ 12,000 ఇప్పుడు మనకు కట్టేది. 12,000 కడితే బైక్ రిలీజ్ అవుతుంది, చేస్తే అయిపోతుంది. ఇక నేను ఎందుకంటే నాకు కూడా వాస్తవానికి 15,000 సెట్ చేసి సార్ ఎంతో అంత ఫస్ట్ సెట్ చేసి అప్డేట్ పెట్టి నీకు రసీదు రాసి. ఒక విషయం చెప్పనా, చిన్న బైక్ గనక సీజ్ అయితే మేము అల్ల ఉండి కూడా చెప్తున్నాం, సీజింగ్ చార్జెస్ పడతాయి తెలుసా. సీజింగ్ చార్జెస్, మేము వచ్చిన చార్జెస్ ఇవన్నీ చాలా అవుతాయి మీకు. అందుకే ఫస్ట్ ఫోన్ చేసి అదేందో రెస్పాన్స్ చేయలేదు. ఇంతకంటే పెద్ద ఆప్షన్ అయితే ఇవ్వలేను. అది కూడా మేము 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము. ఎందుకంటే వేరే హెడ్ ఆఫీస్ కి ఇంకో హెడ్ ఆఫీస్ కి వెళ్ళిపోయింది అనుకో, మనం ఏం చేయలేము. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? మాట్లాడు, ఎవరితో మాట్లాడి సెట్ చేపించి చేస్తే సెట్ చేసి ఈసారి కూడా ఉంది కదా సార్, మీకు తెలుసుగా ఫైనాన్స్ అంటే ఎట్లుంటది. అవునవును, నాది కూడా ఇబ్బంది ఉండే అప్పుడు, కారు ఇబ్బంది ఉంటే ఫోన్ చేయి వెంకట మాకు ఫోన్ చేసి ఏమంటున్నాడు అంతవరకు ఎట్లా తీసుకోరు మీరు? నీ ఊరు వెళ్దామని నేను అమౌంట్ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల మూడా? ఒక్క నిమిషం, ఒక 2 minutes సార్, ఒక 2 minutes ఇట్నీడా పెట్టండి, ఇట్నీడా మాట్లాడుతూ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫోన్ చేయి సరే, ఫోన్ చేయి వెంకట. నాకు గల ఎత్తట్లే కదా, నాది ఎత్తట్లేదు, నాది కూడా ఎత్తట్లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక్క నిమిషం, ఒక 2 minutes ఆగండి. తినట్లేగా మా వాళ్ళు ఎంత చెప్పి. ఒకసారి ఇప్పుడు దీనికి బాధ్యులు మీరేనా నెక్స్ట్? అంటే మీరే అంటే మీరు ఎట్లా, మీరు ఏం జాబ్ చేస్తారు? ఒక నిమిషం మాట్లాడు. అదే 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 ఇప్పుడు బతిలాడుతుంటే వినట్లేదు వాళ్ళు, బతిలాడుతుంటే వినట్లేదు కానీ కొంచెం బెదిరించాను చెప్తాను. బెదిరిస్తే ఏం కాదంటావు మరి? ప్రాబ్లం ఏముండదుగా మరి అట్లా. ఒక నిమిషం మాట చెప్పు. సీరియస్ బదిలాడే మాట్లాడు. ఇస్తాం, టైం ఇస్తాం. అదే 15,000 అరేంజ్ చేసి ఇచ్చేద్దాం అంటున్నా. మీరు అరేంజ్ చేయండి సార్. ఓకే 15,000 కాదండి, ఇప్పుడు వచ్చి మీరు సీజింగ్ అంటే అది కరెక్టేనండి. ఇప్పుడు వచ్చి బండి గుంజుకుపోయే సీజింగ్ డబ్బులు కనీసం వాట్సాప్ ఇచ్చిన ఫోన్ ఫోన్ చేసిరా చేయండి. వీళ్ళు ఎట్లా గుంజుకుపోతా లోన్ ఇచ్చినప్పుడు నాకు చెప్పలేదు, లోన్ తీసుకునేటప్పుడు నాకు తెలియదు. అసలు బండి హోల్డర్ నేను. లోన్ ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? సంతకాలు పెట్టాక మీరు అన్ని ఉన్నాయి ఇక మామూలుగా. అట్లా మీరు ఎట్లా పడితే అట్లా గుర్తుపోతా అంటే ఎట్లా ఉంటుంది బండి? ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కూడా మెయిల్ పెట్టినాం. ఈ పొన్నం డాట్ వెంకట్ ఎవరిది? @gmail.com మెయిల్ ఐడి ఉంది. ఆ చుట్టం ఒక ఆయన, ఫోన్ నెంబర్ ఒకరిది, మళ్ళీ బండి ఒకళ్ళు వాడతారు, ఫైనాన్స్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరు కట్టరు. పేరు చూసుకోండి, నాది ఫోన్ నెంబర్ నాది. ఇదే ఉంది ఇప్పుడు, సైన్ చూడండి, ఇదే వచ్చింది, సీజింగ్ కూడా ఇదే వచ్చింది. నా సైన్ చూడండి, ఉంది సైన్ ఉంది. పెట్టినావు పేపర్స్ మీద సంతకాలు పెట్టినావు. అసలు నా దగ్గర పేపర్స్ రాలేదు సార్. మా దగ్గర ఉన్నాయి సిగ్నేచర్, మా దగ్గర అన్ని ఉన్నాయి, పేపర్ ఉన్నాయి, ఫోటో ఉంది, ఆధార్ జిరాక్స్ అన్ని ఉన్నాయి. సిగ్నేచర్ అంటే ఆఫీస్ లో ఉంటది, మాకేం తెలుసు. సీజింగ్ వస్తుంది, ఆధార్ కార్డు కూడా ఉంది, జిరాక్స్. ఫైనాన్స్ సీజింగ్ వచ్చింది మాకు. మీరు ఏమైనా ఉంటే ఆఫీస్ కాడికి మీ సంతకాలు ఇయ్యనా చూసుకోవాలి. నేను ఆఫీస్ కాడికి పోలే, నేను సంతకం పెట్టలే, బండి నా పేరు మీద ఉంది. నేను ఈ లోన్ ఎట్టిస్తారు తప్పది. ఎవరో ఫోర్జర్ చేసి, అందుకే మీరు ఆఫీస్ కాడికి వస్తే, ఆఫీస్ కాడికి వస్తే మీరు ఆ బండి మీద లోన్ ఉందా, సిగ్నేచర్ ఎవరు పెట్టింది తీసుకున్నట్టు. అందుకని ఆయన ఏదైనా
మరి ఎంపీటీస్ ఉండి ఇదేనా ఇట్లా చేసేది ఒక అవునండి ఇస్తాన్నారు కదండి మీరు ఇస్తాన్నారు కానీ 5 days టైం ఇవ్వమంటారు. 5 days టైం ఇవ్వాలా? 5 hours కూడా కాదు, 5 minutes కూడా ఇవ్వం. సగం కట్టి అట్లా చెప్పినా నేను ఆల్రెడీ నేను సార్ వాళ్ళకి అదేదో మేనేజ్ చేసి చెప్తాను. నేను ఒక హాఫ్ పేమెంట్ చేయరు అంటే హాఫ్ పేమెంట్ అంటే 4 ముళ్ళ 12,000 డ్యూ ఉంది. నేను చెప్పింది కాదే, నేనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి నేనే అయితే నేను ఉన్నారు ఆయనతో 15,000 చెప్పి ఆయన ఫోన్ ఎత్తట్లేదు కదా. అది కాదు సార్, ఏంటంటే 4 ముళ్ళ 12,000 6,000 కట్టాలి ఫస్ట్. మీరు చెప్పురి అంతకు ఆఫర్ ఎవరు ఇయ్యారు? ఫస్ట్ ఒక 6,000 కట్టరి. సీరియస్ గా మాట్లాడమంటే నువ్వేం చేస్తావు? మాట్లాడుతున్నారు సీరియస్ అమౌంట్ కట్టడం లేదు, ఏం నైసా పైసా నువ్వు అనాలి. నువ్వు బట్లాడుతుంటే తక్కువ చేసి ఎట్లా డీల్ చేస్తారో ఎట్లా మాట్లాడతారు. సరే సార్, ఇప్పుడు నేను అయితే చెప్పేది చెప్పిన మీకు ఆ టైం అయితే తెలుసు. 5 days అయితే సరే 5 days 10 days లీస్ట్ ఎప్పుడన్నా తీసుకోగానే. అదే తాళం ఎట్లా గుంజుకుంటారు? తాళం చెప్పలేదు, మాట్లాడే తాళం లేదుగా. తీసుకున్నాను. సీజింగ్ అప్పుడు తాళం చేయి తీసుకోకపోతే తాళం మీకు ఇచ్చి మేము ఉత్తి మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చు. ఎట్లా సీజింగ్ చేస్తారండి? సడన్ గా సీజింగ్ ఏందండి? 10 మందిని అడుగురి ఎవరన్నా ఉంటే సీజింగ్ ఎట్లా వస్తుంది? వాళ్ళు కొందరు తీసుకురమ్మంటారు, చేస్తారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు మళ్ళీ 4 పిలిపించుకుంటారు, గోల అవుతుంది, వద్దు తొందర తీసుకురారు వాళ్ళు. నేనైతే బ్రదర్ బండి దిగు బ్రదర్. అసలు లోకల్ అంటున్నారు. బండి అయిపోతే ఎట్లుంటది? డబ్బులు తీసుకుంటూ ఫైనాన్స్ తీసుకుంటూ బండి అని అంటే ఎట్లుంటది? నేను బండి అయితే దిగాలి దిగాలి. వచ్చింది బండి మా హాలిడే ఆయన ఎవరా? ఎవరు ఆయన రాని ఆయన కూడా రాని. దిగాలి, బండి మీద ఉంటుంది. మేము వచ్చినాక సీజింగ్ అయినా మీ బండి మీకు డబ్బులు కట్టి నాకు ఇస్తాం, దిగురి ఫస్ట్. దిగాలి నేను దిగాను సార్, నా బండి నేను నీ బండి ఏది? దాని డబ్బులు తీసుకున్నా డబ్బు. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, దీని డబ్బులు కట్టినాక నీ బండి అవుతుంది. అది డబ్బులు కట్టడానికే ఫైనాన్స్ ఉన్న బండి అది. బండి అనవసరంగా. సార్ మీరేనా? ఏం సార్ ఫోన్ ఎత్తట్లే? ఫోన్ చేస్తే మాకు సీజింగ్ వచ్చింది. ఇది దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. 4 months డ్యూ కట్టాలి. 30,000 ఉంది అసలు. 4 నెలలే. మరి ఇప్పుడు బండి దిగానని మాట్లాడుతున్నారు ఎందుకు అట్లా? బండి ఎవరు సరే మీకు బండి ఇయ్యారు కదా. బండి సీజింగ్ అయినప్పుడు బండి అయిపోతే ఏం చేస్తారు? సార్ బండి ఎందుకు ఇస్తాం? 4 నెలలకు సీజ్ చేయకపోతే ఎట్లా? మాకు 2 months తర్వాత సీజింగ్ వస్తుంది. మాకు 4 నెలలు సీజ్ చేసే రూల్ ఉందా? 2 months తర్వాత మా సీజింగ్ వచ్చిందండి. మాకు వచ్చింది. చెప్పుకో, అట్లా ఇయ్యం, అంత అడుగులు ఇయ్యం, ఇష్టం ఉన్న చోట చెప్పుకో. బండి అయిపోతే ఉంచుకోరు. మేమైతే తాళం వేసుకున్నాం. మేము ఆల్రెడీ వేసుకుంటే 4 తాళం చేయలేదు, దొరికారా? ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. మరి అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వమని ఫిక్స్ అయ్యారు. ఏది మీరు? ఇయ్యం, మేము బండి చేయలేదు. డబ్బులు ఇవ్వమని ఫిక్స్ అయ్యారు మీరు? ఆఫీస్ లేదు, ఏం లేదు. మేము పోలీసు వాళ్ళని పట్టుకొని వస్తాం. మేము ఏందండి ఒక ఆఫీసర్ని ఇట్లా నెట్టేస్తారా మీరు? ఆఫీసర్ లేదు, ఏం లేదు. మేము చూసుకుంటాం, ఏం లేదు. చాలా ఎవరు వస్తారండి? మీ సీజింగ్ వచ్చింది మాకు. మా బ్యాచ్ ని పిలవా మేము? మా బ్యాచ్ ని పిలవమంటారా? మాట్లాడి ఇప్పుడు బండి ఫస్ట్ ఒక 2 రోజులు ఇస్తామని మాట్లాడండి. ఇప్పుడు మిమ్మల్ని బండి ఏమంటారు? ఏంది కాదు, 2 రోజులు పే చేస్తా అన్నావు ఫస్ట్. 2 days లో పే చేస్తా అన్నారుగా మీరు. 2 రోజులు కాదండి, 2 నెలలకు కూడా చేయండి. ఏం చేస్తాం? సీజ్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. బండి ఇచ్చే ముచ్చట లేదు, సవాలే లేదు. ఎందుకు ఇయ్యారు బండి? తీసుకోపో, ఏం చేసుకో, కేసు పెట్టుకోపో. పోలీస్ స్టేషన్ బండి మనిషిని ఇద్దరు ఎక్కించుకొని పోతాం. బండి మనిషిని ఇద్దరు ఎక్కించుకొని పోతాం. తీసుకోపో, బండి మనిషిని ఇద్దరు ఎక్కించుకొని పోతాం మేము. ఎట్లా తీసుకుపోతారు? మీరు డబ్బులు బండి పోతే ఎట్లా వస్తుంది? బండి పోతే నేను హత్యను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. ఎస్. నేను మాత్రం ఊరుకోని ఈ విషయంలో నాకు అవన్నీ తెలియదు సార్. మీరు నాకు ఆ పైన నా బండికి రావాలి 5 నిమిషాలలో, 5 నిమిషాలు కూడా పట్టొద్దు. ఎట్లా పోయినా మనిషి ఇప్పుడు ఇమ్మీడియట్ చేయండి, ఇడికి తెచ్చిపెట్టు నాకు. ఓకే రైట్ రైట్ రైట్.
నువ్వు పట్టుకోవాలి కానీ మనోడు స్లోగా మాట్లాడుతున్నామా అసలు మాట్లాడుతున్నాడు బతిలాడినాం ఫస్ట్ నీకే బతిలాడి ఏదేముంది నా కార్ సీజింగ్ వస్తే ఎవరు ఏం చేయలేకపోతున్నాడు ఇట్లా సంగతి కాదు మా సార్ తెలుసు అని చెప్పొద్దా సార్ మీరు తెలిసేంది తెలుసు తెలుసు అని చెప్పొచ్చుగా మీరు మా సార్ చేసి మా మీద అసలు మీ తప్పు పెట్టుకొని మీరు బండి తీసుకెళ్ళారు డైరెక్ట్ అని మాట్లాడుతున్నారు. బండి మీద చేసేటప్పుడు అది ఎవరి బండి దానికి ఓనర్ ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనం డబ్బులు కట్టలేగా మనోడు చెప్పలేగా మా సార్ తెలుసు పెద్ద సార్ తెలుసు అని మీరు చెప్పొచ్చుగా చేస్తే బాగుంటది అట్లా మా మేనేజర్ గారు తెలుసు అని చెప్పొచ్చుగా దానికే ఉన్నది లేండి ఏమనుకోకరు ఏమనుకోకూరు కానీ ఫస్ట్ అయితే అది కట్టండి 2-3 రోజులు ఫోన్ తో అయిపోయింది సార్ మీరు చేపించారు అయిపోయింది కానీ నెక్స్ట్ మాత్రం మళ్ళీ మీకు చెప్తున్నా సార్ ఈసారి అవపడుతుంది మా టీం కాదు ఇది 2-3 టీంలు ఉంటాయి ఇంకా మాకు అంతే ఎవరు భయపడలేదు మీ ఆటోలో 10 మంది వచ్చినా మేము భయపడం అంతే బండికి అసలు కట్టను ఏం పిక్కుంటున్నావు నారాజు రైట్ అండి